హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరీలు మంచి మెత్తగా పొంగుతూ రావడానికి ఒక చిన్న ట్రిక్ చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ పూరీ పిండి కలిపేటప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం షుగర్ వేసుకోవాలి. అంటే ఎక్కువ వేయొద్దు, కొంచెం జస్ట్ ఒక చిటికెడు అట్లా క్రిస్టల్స్ లాగా పట్టుకొని ఫస్ట్ దాన్ని మిక్స్ చేసుకొని ఆ సాల్ట్ అండ్ షుగర్ పిండితో పాటు కలిసేలాగా మిక్స్ చేసుకొని దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం చెయ్యి మొత్తం పెట్టకుండా జస్ట్ ఫింగర్స్తో పిండికి మొత్తం అంటే కొంచెం ప్రెస్ చేసినట్టు కలపాలి ఫ్రెండ్స్. కలిపేసి నెక్స్ట్ వాటర్తో వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ పిండిని కొంచెం బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా అయితేనే పూరీలు మెత్తగా వస్తాయి. దాన్ని కొంచెం మెత్తగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న బాల్స్గా మనకి పూరి కొంచెం అంటే మందంగా వచ్చేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. పల్సగా ఉంటే పూరి మెత్తగా ఉండదు. అదొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రోల్స్ తీసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెస్ చేయాలి. బాగా పిండిని ప్రెస్ చేస్తే సాఫ్ట్ అవుతుంది పిండి. సో దానివల్ల కూడా పొంగుతుంది పూరి అన్నది. కానీ కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకుందాం. సో స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం బాగా అంటే ఫస్ట్ పూరి వేసే ముందే చూసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఓకే, చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తాయో. హోటల్లో పూరిలాగా బాగా పొంగుతూ మెత్తగా ఉంటాయి. పూరిని ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక్కొక్కటి మామూలుగా మనం చాలా క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు కొంచెం కడాయి పెద్దది పెట్టుకొని ఎక్కువ వేసుకోవచ్చు. బట్ మనం ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి చిన్న కడాయి పెట్టుకొని ఒక్కొక్క పూరి వేసుకుంటున్నాం. చూసారా, వేయగానే మంచిగా పొంగుతుంది పూరి. కొంచెం కలిపేటప్పుడు మాత్రమే కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పూరి తినేటప్పుడు ఇష్టంతో తినాలంటే అది కొంచెం తినాలనిపించాలి చూడగానే. ఫస్ట్ టైం వేసేటప్పుడు కాకుండా మిగతా టైం మొత్తం సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, డన్. చూసారా ఎంత బాగా అయ్యాయో. హోటల్లో పూరీలు చూసినట్టే ఉంది. చాలా బాగున్నాయి కదా. ఈసారి ట్రై చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. అంటే మామూలుగా వంట వచ్చిన వాళ్ళు కాకుండా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడానికి భయపడకుండా ఇది చూస్తూ చేసేసుకుంటే ఓకే మేము కూడా చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఈసారి ట్రై చేయండి. బాగా వచ్చాయా లేదా చిన్న కామెంట్లో చెప్పండి మాకు. చూడండి ఎంత బాగుందో. ఓకేనా మరి, బాయ్.